హాయ్ ఫ్రెండ్స్, మనకైతే పొద్దున్న మైరాదం కిరాయికి వెళ్ళి వచ్చాను. ఇంటికి వెళ్ళిపోయాక మనకి ఓ ఐరన్ వసలు కిరాయి ఉందని పిలిచారు. ఇది దావాగుట్ల నుండి మా ఇంటికాడికి రాజాసిపేట 10 కట్టలు అన్నారు. స్లాబ్ వేసే చాలా ఓసలు 10 కట్టలు ఉన్నాయి అన్నారు. ఇవి అయితే ఎక్కిస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చి 7:08 అవుతుంది నైట్. ఈ కిరాయి వచ్చి మనకి 600 ఇస్తారు. అయితే 800 అడిగాం, కానీ 600 ఇస్తామన్నారు. సరేలే ఖాళీగానే ఉన్నాగా. అప్ అండ్ డౌన్ వచ్చి 4 కిలోమీటర్లు వస్తుంది. మహా అయితే మనకు 100 రూపాయలు కూడా ఆయిల్ కాదు. సరే నైట్ పూటగా మనం ఏం కిరాయిలు ఉండవులే అని చెప్పి వచ్చాను. ఇవి ఎక్కించుకొని మా ఏరియా రాజాసిపేట తీసుకెళ్ళాలి. మా ఇంటి వెనకమాలే దింపుకుంటామన్నారు. మామూలుగా అయితే 800 అడిగాను. లేదు 500 అన్నారు. 500 అయితే కుదరదండి, 20 అడుగులు కదా, 600 ఇవ్వండి అన్నాను. మనం మీరే ఎక్కించుకొని మీరే దింపుకోవాలన్నది. మాకైతే సంబంధం ఏం లేదండి, లోడింగ్ అన్లోడింగ్ మొత్తం మీరే చేసుకోవాలి, అందుకు ఇష్టమైతేనే వస్తాము అన్నాను. ఈ లోడింగ్ అన్లోడింగ్ మనం ఎక్కడ చేసుకుంటామండి ఆయన అందుకే వాళ్ళు ఒక 5గురు వచ్చారు. వాళ్ళే లోడింగ్ చేసుకుంటున్నారు. అన్లోడింగ్కి మరి ఎవరిని పిలుస్తారో చూడాలి. మనకైతే ఇప్పుడు 4 కట్టలు ఎక్కించారు, ఇంకో 6 కట్టలు వేసుకోవాలి. చూడాలి ఏమన్నా కిరాయి విషయంలో పేచీ పెడతారేమో అని. వచ్చిన కాండి మామూలుగానే పేచీ పెడుతున్నారు. వీళ్ళు ఎవరో మనకు తెలియదు. బండి మీద నెంబర్ చూసి ఫోన్ చేశారు. మధ్యాహ్నం నుంచి ఖాళీగానే ఉన్నాం. మైలవారం నుండి వచ్చేపాటికి 2:30 అయింది. అయితే మనది జిప్పు బండి ఉంది కదా, అది ఇవాళ ఆయిల్ పోసి మొత్తం నీట్గా బండి స్టార్ట్ చేసాము. అది రేపు వీడియో తీస్తాను ఆ బండిని. ఇదైతే ఇప్పుడు ఈ ఎక్కించుకొని మన రాజాసిపేట వెళ్ళి దింపేయాలి. బండి అన్లోడ్ అయ్యేటప్పుడు వీడియో తీస్తాను. వెళ్ళేటప్పుడు ఏం తీను, ఎందుకంటే వీళ్ళు కొంచెం పేచీగా ఉన్నారు. చూడాలి. ఇప్పుడు కిరాయి అయితే మనకు 600 ఇమ్మన్నాం. ఇప్పుడు ఇది 5 ఎక్కిచ్చారు, ఇంకో 5 ఎక్కియాలి. ఓకే ఫ్రెండ్స్, అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళాక వీడియో తీస్తాను. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనం పేటలోకి వచ్చాం. చూడండి, తాగేసి ఎలా పడితే అలా దింపేస్తున్నాడు. ఇలా అయితే అద్దం పగిలిపోద్దంటే, అద్దం పగిలితే ఎవరికి ఎక్కువ అది ఇదని మాట్లాడుతున్నాడు. 10 కట్టలు అన్నాడు, 18, 19 కట్టలు వేస్తారు లోడు. ఇంకా వార్డు బెండ్ వచ్చేస్తుందంటే వస్తాయి రాని మాకేంటి అది ఇదని మాట్లాడుతున్నాడు తాగేసి. ఇలాంటి వాడికి ఏం చేస్తే బాగుండిద్దో మీరే చెప్పండి. చూడండి, పైప్ మొత్తం బెండ్ వచ్చింది. చూడండి, పైప్ మొత్తం బెండ్ వచ్చింది. ఏంటంటే పైప్ ఇస్తాను ఉంది, అది ఇదే అంటున్నాడు. ఇంకా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే కామెంట్స్లో చెప్పండి. అంటే మన బళ్ళు నాశనం అయిపోతే పర్లేదు, అది ఇదైతే జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు ఆలోచించుకోండి ఇలాంటి కిరాయిలకు వచ్చేటప్పుడు. ఇలాంటి వాళ్ళు తగులుతారు. అందరూ ఇలా ఉన్నారని కాదు, ఎక్కడో ఒక చేత ఉన్నారు కొంతమంది. వీడియో అయితే క్లారిటీగా రావట్లేదు నైట్ అవడం వల్ల. ఇలాంటి వాళ్ళు 1-2 తగులుతూ ఉంటారు. ఇక చేసేదేం లేదు. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఫ్రెండ్స్, రాత్రి మనకి చీకట్లో ఏం కనపడలా. పొద్దున్నే చూస్తే ఏమండి ఇదంతా ఏం తాగేసి అలా పడితే అలా దింపేశారు.
అద్దం మనం ముడి చేసాం కాబట్టి సరిపోయింది, కాకపోతే అద్దం పగిలిపోయేది. ఇదిగోండి, ఇది క్రాక్ వచ్చింది.